కానీ స్కామ్ చేసిన వాళ్ళు మీరు కాదు. ఆ డిపార్ట్మెంట్లో ఏమైతుందో మీకు తెలియదు. ముఖ్యమంత్రి మొత్తం టెండర్లు పిలిచి మింగుతా ఉన్నాడు. ఆ అనుముల వారి అన్నదమ్ములే మింగుతున్నారు కనుక మీకు ఏమైతుందో మీకు తెలియదు. నేను మిమ్మల్ని అని కూడా ఉపయోగం లేదు. వీళ్ళ కనీసం వాళ్ళ డిపార్ట్మెంట్లో ఎంత టెండర్లు పిలిచిండ్రో ఎంత మింగినరో కూడా తెలుస్తలేదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంటుండే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తా అన్నాడు. 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులు కాలే. యనుముల వారి 4 అన్నదమ్ములు మాత్రం కోటీశ్వరులు అయినరు. మీ 4 మాత్రం కోటీశ్వరులు అయినరు. మహిళలు అయినరు ఎక్కడన్నా? ఇలా యనుముల వారి కుటుంబం మీ కడుపు నిండింది. మహిళలు, పేదలు, రైతులు వాళ్ళ కడుపు మాత్రం ఎండుతా ఉన్నది. అరేగా కూలీలకు ఇస్తాను, ఉపాధి హామీ కూలీలకు మేము సంవత్సరానికి 12,000 ఇస్తామని 3 బడ్జెట్లలో చెప్పిండ్రు. 2024-25 బడ్జెట్లో చెప్పిండ్రు. 2025-26 బడ్జెట్లో చెప్పిండ్రు. మొన్న 2026-27 బడ్జెట్లో చెప్పిండ్రు. బడ్జెట్ల బట్టి గారు చదువుడు, వీళ్ళు బల్లలు కొట్టుడు, పైసలు మాత్రం వత్తలు వచ్చినాయా కూలీలకు? ఎక్కడన్నా కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరిట ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు. ఏ కూలీకి కూడా 1 రూపాయి వచ్చిన పరిస్థితి లేదు. అంటే బడ్జెట్ల చదువుడు, బల్లలు కొట్టుకున్నట్లే ఉండదు తప్ప పేదవాడి కూలీ కడుపు నిండింది లేదు, 12,000 రూపాయలు పడ్డది లేదు. కానీ యనుముల వారి కుటుంబం వాళ్ళ ఖజానా నిండుతున్నది, వాళ్ళ కడుపులు నిండుతున్నాయి. కానీ కూలీల కడుపు మాత్రం నిండలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 3 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి. ఆ బడ్జెట్కో విలువ ఉండాలనా వద్దా? అసెంబ్లీలో చెప్తే బడ్జెట్ పాస్ అయితే ఆ కూలీలకు డబ్బులు ఇవ్వడానికి నీకు లేవా? కూలీలకు ఇవ్వడానికి డబ్బులు లేవు. కానీ రేవంత్ రెడ్డి మొన్న MCHRDలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. మాట్లాడితే పైసలు లేవంటాడు, నన్ను కోసుక తింటారా అంటాడు, ఖజానా ఖాళీ ఉందంటాడు. ఖజానా ఖాళీ లేదు, రేవంత్ రెడ్డికి మనసు లేదు. ఇవాళ ఫ్యూచర్ సిటీలో 100 కోట్ల రూపాయలతో రేవంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. MCHRDలో 100 కోట్ల రూపాయలతో క్యాంప్ ఆఫీస్ కట్టిండు. సెక్రటరియట్ లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాస్తు కరెక్షన్ చేసిండు. పోలీసుల కోసం కేసీఆర్ గారు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కడితే అందులో ఒక క్యాంప్ ఆఫీస్ కట్టుకున్నాడు. ఎన్ని క్యాంప్ ఆఫీసులు కడతావు? క్యాంప్ ఆఫీసుల మీద 100 కోట్లు ఖర్చు పెట్టడానికి నీకు డబ్బులు ఉంటాయి. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి 100